షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. బీజేపీ పార్టీతో మనకు బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళ స్వప్రయోజనాల కోసం మన రాష్ట్రాన్ని, మన ప్రత్యేక హోదాని, పోలవరాన్ని, రాజధానిని మొత్తం అన్నిటినీ తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయిందే మనకు రాష్ట్రం ఏర్పడి, ఒక రాజధాని ఉందా అన్న? ఏమైంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి కదా. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేముంది? మన నెత్తిన కుచ్చు టోపీ ఉంది. కనీసం ఒక రాజధాని అని చెప్పుకోవడానికి కూడా లేదు అంటే మన బిడ్డలకు, మనకు అది అవమానం కదా. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అయితే అమరావతి అన్నాడు, సింగపూర్ను చేస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు. అమరావతి కాస్త భ్రమరావతి అయింది. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 కావాలన్నారు. పోనీ 3 ఒకటైనా అయిందా? ఒక్కటైనా అయిందా? ఒకటి లేదు. తీరా చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే అందరికీ అన్నీ ఉన్నాయన్నా, మనకే ఏమీ లేదు. మనకే మిగిలింది గుండు సున్నా. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల్ని ఎలా చూసుకున్నాడు, బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్ట పరిహారము, మద్దతు ధర ఇచ్చాడు, పెట్టుబడులను తగ్గించాడు. ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? నెత్తిన పెట్టుకున్నాడే రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి ఏం చేశాడన్నా? రైతులకు కనీసం మద్దతు ధర ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇదే మైక్ ఇలాగే పట్టుకొని ఏం చెప్పాడు? 3000 కోట్లు ప్రతి సంవత్సరము పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము. రైతన్న వాడు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా? పెట్టుంటే ఇక్కడ నిర్వాసితులకు డబ్బులు వచ్చేవి కదన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.